హలో గైస్, వెల్కమ్ టు అనేది వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి సరదాగా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వ్లాగ్స్ కోసం మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్టూడియో అయితే కనిపించింది అనమాట. సో దాన్ని మీకు కూడా షేర్ చేద్దాం అనేసి తీసుకెళ్తున్నాను. సో ఇదే మనకి లెఫ్ట్ సైడ్ ఉండేదే అన్నపూర్ణ స్టూడియో అనమాట. సో ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 అయితే ఉన్నది. ఇదిగోండి మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇదే మెయిన్ ద్వారం, అదే మెయిన్ గేట్ కూడా ఇదేను. సో పల్లవి ప్రశాంత్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళాడని ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూసుకుంటాం. మెయిన్ గేట్ అది. సో అక్కడ వాచ్మెన్స్ ఎక్కువసేపు అయితే ఉండనిచ్చట్లేదు. సో లోపల ఉన్నారు చాలామంది. సో ఇది వచ్చేసి మనకి మెట్రో స్టేషన్కి వెళ్ళే దారి అనమాట. జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్కి వెళ్ళే దారి సీ లైన్ వస్తుంది. సో చాలా పెద్దది అనమాట ఈ అన్నపూర్ణ స్టూడియో అనేది. 1976లో వాణిశ్రీ అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే కలిసి దీన్ని అయితే స్థాపించారు. సో అలాగే దీని లోపల అన్నపూర్ణ మ్యూజిక్ స్టూడియో కూడా ఉంది. సో ఇది మీరు చూస్తున్నది వచ్చేసి అన్నపూర్ణ మ్యూజిక్ స్టూడియో. సో అలాగే ఇప్పుడు మనం ఒక గేట్ చూసాం కదా, అట్లాగే దీనికైతే మొత్తం 4 గేట్లు ఉన్నాయి. ఏదైనా షోలో అప్పుడు సెలబ్రిటీస్ క్రష్ ఎక్కువ ఉంటుంది కదా, రష్. సో అలాంటప్పుడు అది కనిపిస్తుంది, అదే బిగ్ బాస్ హౌస్. సో అలాంటి రష్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దొడ్డిదారి అనేసి ఒకటి ఉంటుంది, అదే బ్యాక్ డోర్ అంటారు, అది ఇదేను. సో ఈ డోర్ గుండా అయితే పంపిస్తారు సెలబ్రిటీస్ని. సో దారి మళ్లింపు అంటారు దీన్నే. సో ఈ దొడ్డి దారి గుండా అయితే పంపిస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉన్నారు. సో ఇక్కడ కూడా ఎక్కువసేపు ఉండం మనం. సో మామూలుగా ఏంటంటే ఈ స్టార్ మాలో జరిగేటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈ స్టూడియోలోనే జరుగుతాయి. అలాగనే ఈ అన్స్టాపబుల్, బిగ్ బాసు, పటాష్ షో, స్టార్ మహిళ అలాంటివన్నీ కూడా ఈ స్టూడియోలోనే అయితే జరుగుతాయి. స్టూడియో లోపల అయితే చాలా అంటే చాలా పెద్దది. సో ఈ స్టేషన్ దగ్గరే ఉంటుంది. సో ఎవరైనా కానీ ఆర్టిస్టులు అవకాశాల కోసం చూస్తుంటే ఈ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి మీకు లొకేషన్ పనికి వస్తుంది. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. బై బై.